హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు చికెన్ పిక్కల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. బోన్లెస్ చికెన్ను ఈ విధంగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా ఉప్పు వేసి మంచిగా వాష్ చేసుకున్నటువంటి చికెన్ను తీసుకొని అందులోనికి పసుపు, తగినంత ఉప్పు తీసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా చేతితోటి నీట్గా అన్ని ముక్కలకు ఈవెన్గా అప్లై అయ్యేటట్టు మనము కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆలోపు ఒక కడాయి తీసుకొని అందులోనికి కొంచెం చెక్క, ధనియాలు, యాలకులు ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 5-6 లవంగాలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత కాస్త జీలకర్ర తీసుకోవాలి. ఒక 1/2 స్పూన్ జీలకర్ర తీసుకొని మెంతులు తీసుకోవాలి ఒక 1/2 స్పూను. అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఒక 1/2 స్పూను అన్నీ తీసుకొని మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యేలాగా మనము చూసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మంచిగా మిక్సీలో పొడి చేసుకోవాలి. ఇలా జార్లో తీసుకొని మంచిగా ఈ విధంగా పొడి చేసుకోవాలి. ఫైన్ పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ను వేసి మీడియం ఫ్లేమ్లో వాటర్ అంతా పోయే వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల చికెన్లో ఉన్నటువంటి వాటర్ మొత్తము వెళ్ళిపోతుంది. ఇవి ఫ్రై చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇలా కాకుండా మనము డైరెక్ట్గా ఆయిల్లో వేసామంటే అవి మంచిగా ఫ్రై అవ్వవు. ఈ విధంగా ఫస్ట్ చికెన్లో ఉన్నటువంటి వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. అలా చేసుకోవటం వల్ల చికెన్ పిక్కలు చాలా రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఒక 6 మంత్స్ వరకు ఉంటుంది. బయట పెట్టామంటే ఒక 2-3 మంత్స్ వరకు మనము ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, వాటర్ అంతా పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు మనము చేసుకోవాలి. చూడండి ఎంత వాటర్ వస్తుందో అందులో నుంచి. ఇలా నీట్గా చేసుకున్నామంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. హర్రీ బుర్రీగా చేసామంటే అది కూడా పికిల్ పాడైపోతుంది. ఇలా మొత్తం వాటర్ పోయే వరకు ఉడికించుకోవాలి చికెన్ను. ఇలా మొత్తం వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయి కడాయికి అంటుకుంటూ ఉన్నప్పుడు మనము బంద్ చేయాలి. ఆలోగా మనము పక్కన ఇంకొక కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి. దీన్ని కూడా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ముక్క మెత్తగా ఉండకూడదు. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని కొంచెం టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ ఫ్రై అవ్వడానికి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ పికిల్.
మా బాబు అయితే అసలు చాలా ఎంజాయ్ చేస్తాడు ఈ చికెన్ పికిల్. సాటర్డే వచ్చిందనంటే పాపము సాటర్డే అమ్మ ఈరోజు అని చెప్తాడు. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. నూనె కూడా అసలు అబ్జర్వ్ చేయదండి, మంచిగా ఫ్రై అవుతుంది. ఎందుకంటే మనం ముందు డ్రైగా మనము కుక్ చేసుకున్నాం కాబట్టి. ఈ విధంగా ఉన్నటువంటి చికెన్ మనము పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ ఉన్నది కదండి, దానిలోకి ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్, అది ఎంత వీలైతే అంత కొన్న పేస్ట్ కాకుండా మనము ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టును అదే నూనెలో వేసి పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన ఉంది అంటే పచ్చడి పాడైపోతుంది. ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకొని దానిలోనికి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి చికెన్ ముక్కలను కూడా వేసి మంచిగా కలుపుకొని అందులోకి మనము చెక్క, లవంగాలు, ధనియాలు అన్నీ చేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ ఆ పౌడరు, తర్వాత చిల్లీ పౌడరు, అన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. స్టవ్ బంద్ చేసి ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ మనం కాస్త అప్పుడు చికెన్ కలుపుకునేటప్పుడు కాస్త వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెము చూసుకొని మనము సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 2 నిమ్మకాయలను మంచిగా కట్ చేసుకొని దాని జ్యూస్ను మనము ఇందులో వేసి మంచిగా కలుపుకొనేసేసి ఒక జార్లో వేసి ఒక 2 days ఉంచాము అంటే మంచిగా ముక్కలకు ఊరి నిమ్మరసం అంతా, ఉప్పు, కారము, నిమ్మరసం అన్నీ పట్టుకొని మనం తినడానికి రెడీగా ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.